హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 2025 డిఎస్సికి సంబంధించి చరిత్ర భాగం నుంచి మతాలు అనేటువంటి టాపిక్ను అధ్యయనం చేద్దాం. గతంలో జైన మతాన్ని గురించి చర్చించాం. ఈరోజు మన వీడియోలో బౌద్ధ మతాన్ని గురించి చర్చించుకుందాం. ఎవరైనా కానీ పిఎల్ పబ్లికేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాం. ఇక్కడ బౌద్ధ మతాన్ని గురించి చర్చించుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి మతపరమైనటువంటి సంస్కరణల కారణంగా 2 మతాలు భారతదేశంలో ఉద్భవించాయి. అందులో మొదటిది వర్ధమాన మహావీరుడు స్థాపించినటువంటి జైన మతం కాగా, రెండవ మతమే గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ మతం. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు. ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి నేపాల్లో కపిలహస్తు సమీపాన లుంబిని అనేటువంటి ఒక వనంలో జన్మించాడు. ఈయన యొక్క తల్లిదండ్రులు మనం గమనించినట్లయితే తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మాయాదేవి. ఈయన క్రీస్తు పూర్వం 563లో జన్మించాడు. ఇతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగింది. ఈయన యొక్క సహభాగి భార్య ఎవరనగా యశోధర. ఈయనకు రాహుల్ లేదా రాహులుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఈయన క్రీస్తుకు పూర్వం 483లో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కుషి అనేటువంటి ప్రాంతంలో అతడు చనిపోవడం జరిగింది. ఇక్కడ బౌద్ధ మతాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే గౌతమ బుద్ధుడుగా ఎప్పుడు మారాడు అంటే ఆయన తపస్సు చేసిన తర్వాత మారాడు. ఇక్కడ తన యొక్క భార్యను, తన యొక్క పిల్లోని కొడుకును, తల్లిదండ్రులను వదిలి ఈ యొక్క గౌతమ బుద్ధుడు కపిలహస్తు సమీపాన బయట ప్రపంచానికి రావడం వలన ఆయన కొన్ని దృశ్యాలు చూశాడు. ఒక వృద్ధుని చూశాడు, అలాగే ఒక సన్యాసిని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, అలాగే ఒక శవాన్ని చూశాడు. వీటిని చూసి చెల్లించిపోయాడు. అంటే మనిషి అనేటువంటి వానికి రోగం వస్తుందా? మనిషికే సన్యాసిగా మారే స్వభావం ఉందా? మనిషి వృద్ధాప్యంలోకి వస్తాడా? మనిషి చనిపోతాడా? ఇవి ఒకప్పుడు తెలిసేటటువంటివి కాదు. కేవలం ఒక కోటలో మాత్రమే, రాజమందిరంలో మాత్రమే ఉన్నటువంటి ఈ యువకునికి బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత అవి తెలుసుకున్నాడు. తర్వాత అతను మదన పడిపోయాడు. దీనికి కారణం ఏమిటి అని అతడు 6 సంవత్సరాలు ఒక చెట్టు కింద తపస్సు చేసి తర్వాత అతడు గౌతమ బుద్ధుడిగా మారిపోవడం జరిగింది. అతడు జ్ఞానాన్ని పొందడం జరిగింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. దహన బలులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. ఆ రోజుల్లో దైవాన్ని చేరాలంటే కన్నా ఎక్కువగా ప్రార్థనలు చేసేవారు. కానీ దానివల్ల కూడా పోరు. కేవలం ప్రతి వ్యక్తి కూడా మంచిగా జీవించాలి, ఓకేనా, అహింసా జీవితాన్ని కొనసాగాలి అని ఆయన చెప్పడం జరిగింది. మోక్ష మార్గాన్ని పొందాలి అంటే ఆయన కొన్ని సూక్తులు చెప్పడం జరిగింది. ఈయన బోధనలను, ఈయన చెప్పిన సూత్రాలను ఆర్య సత్యాలు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. గతంలో డిఎస్సీలు అడిగిండు ఆర్య సత్యాలు. బౌద్ధ మత గ్రంథాలను త్రిపిటకాలు అంటారు. ఈయన చెప్పినటువంటి ఆర్య సూత్రాలను గురించి మనం పరిశీలిస్తే, ఆర్య సత్యాలను గురించి మనం పరిశీలిస్తే అవి ఏమిటి అంటే ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు అంతమొందిస్తే దుఃఖాలు అంతమవుతాయి. ఆ దుఃఖాలను అంతం చేయాలంటే ఒక మార్గం ఉంది, అదే మధ్య మార్గం, అదే అష్టాంగ మార్గం. 8 సూత్రాలతో కూడుకున్నటువంటి అష్టాంగ మార్గాన్ని మనము ఫాలో అవుతే మనం దైవం దగ్గరికి పోయేదానికి చాలా అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మనకు 8 సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే బుద్ధుడు చెప్పినటువంటి బోధనల్లో 6 సత్యాలలో ముఖ్యమైన సత్యం ఏమిటి అంటే ప్రపంచం దుఃఖమయం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా దుఃఖాలతోనే ఉంటారు.
ఎందుకు దుఃఖాలు ఉన్నాయంటే దానికి కోరికలు కారణం అంటాడు. మళ్ళీ ఆ కోరికలు లేకుండా చేసుకుంటే మనిషికి దుఃఖం ఉండదు. అయితే అలా ఉండాలంటే కన్నా అష్టాంగ మార్గాన్ని ఫాలో కావాలని చెప్పడం జరుగుతుంది. అష్టాంగ మార్గాలు మొత్తం మనకు 8 కలవు. వాటిని మనం ప్రస్తుతం చూద్దాం. 1, సరైన దృష్టి, సరైన ఉద్దేశం, సరైన ప్రసంగం. సరైన దృష్టి అనగా సత్యాన్ని తెలుసుకోవడం. సరైన ఉద్దేశం అనగా మనస్సును చెడు నుండి విడిపించడం. సరైన ప్రసంగం అనగా ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం. తర్వాత మనం మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ 4వ అంశం సరైన క్రియ, 5వ అంశం సరైన జీవితం, 6వ అంశం సరైన కృషి, 7వ అంశం సరైన ఏకాగ్రత, 8వ అంశం సరైన బుద్ధి. ఇక్కడ సరైన క్రియ అనగా ఇతరుల మంచి కోసం పనిచేయడం. సరైన జీవితం అనగా జీవితాన్ని గౌరవించడం. సరైన కృషి అనగా చెడును ఎదిరించడం. సరైన ఏకాగ్రత అనగా ధ్యానం సాధన చేయడం. సరైన బుద్ధి అనగా ఆలోచనలను నియంత్రించడం. ఇవి మనకు అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి 8 సూత్రాలు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క బౌద్ధుల యొక్క స్తూపాలు చాలా ఇంపార్టెంట్. భారతదేశం మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రక్షింపబడిన కాపాడబడినటువంటి ఏకైక స్తూపం ఏదన్నా ఉంది అంటే అతి ముఖ్యమైన స్తూపం అది సాంచి స్తూపం. ఇది చాలా కళాత్మకమైనటువంటిది. బౌద్ధ మతస్థులకు సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశంగా మనం చెప్పవచ్చు ఈ స్తూపాన్ని. దీన్ని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా మనం గమనించినట్లయితే జైన మతం కంటే బౌద్ధ మతమే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు దాన్ని ఫాలో కావడం వలన, ఆచరించడం వలన ఇది ఒక ప్రపంచ మతంగా మారిపోయింది. ఈరోజు మనం గమనించినట్లయితే అశోకుడు క్రీస్తుపురం 261లో కళింగ యుద్ధం చేశాడు. కళింగ యుద్ధం ద్వారా తన మనసు కకావికలమైపోయిన తర్వాత దాని నుంచి మార్పు చెందాలనే ఉద్దేశంతో మంచి అశోకుడిగా మారిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.